ఇది పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందనుకోండి. అప్పుడు మీకు లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయి గాబట్టి, మీకు గైనకాలజిస్ట్‌ని కలిసి వెజైనల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్ కూడా ఒక్కొక్కసారి మీరు ప్రిస్క్రైబ్ చేయించుకోవచ్చు. సో, వీటికి మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో గావాలి. వెయిట్ ఏమన్నా ఉన్నారనుకోండి, బరువు తగ్గడము, లేదా మీకు ఏదైనా దగ్గు ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, లేదా బ్లాడర్ ట్రైనింగ్ చేసుకోవడం. అంటే ఒక 3-4 అవర్స్ హోల్డ్ చేసుకునేలాగా ట్రై చేసి, మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఒక 3-4 అవర్స్ హోల్డ్ చేసుకునే టెక్నిక్‌ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం బ్లాడర్ ట్రైనింగ్ అంటాం. అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, కీగల్ ఎక్సర్సైజెస్ అంటాం. వీటిని ప్రాక్టీస్ చేయటము. ఇంకా కొంతమందికి రిపీటెడ్గా కాఫీ తాగడము, లేకపోతే ఎరేటెడ్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి తాగడం అలవాటు ఉంటుంది. అండ్ ఆల్కహాల్ అలాంటి అలవాట్లు ఉన్నా కూడా తగ్గించేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసినా తగ్గలేదు అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మైల్డ్ కండిషన్స్లో మెడిసిన్స్ కూడా హెల్ప్ అవుతాయి.